ఏమేం చేస్తుంటారు అంటే రెగ్యులర్ సబ్జెక్ట్స్తో పాటు ఇంకేం చెప్తుంటారు స్కూల్లో? ఇప్పుడు మన స్కిల్స్ బాగా పెరుగుతాయి, వాడు క్వశ్చన్ అర్థం చేసుకోగలుగుతాడు, రాయగలుగుతాడు. అది 4th క్లాస్ది. ఈ 5th క్లాస్ ఏమో ఇంకా బేసిక్స్ ఐఐటి లెవెల్లో వెళ్ళిపోవడానికి మనకి చాలా మంచిగా. స్కూల్లో ఫ్యాకల్టీ ఎలాంటి ఫ్యాకల్టీ ఉంటారు అంటే క్వాలిఫికేషన్ ఏం పెట్టి చూసుకుంటారు మీరు ఫ్యాకల్టీ? సార్ నా దగ్గర 6 ఫ్యాకల్టీ ఉన్నారు. అందరూ ఎంఎస్సి ఎంఏ బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు, నెక్స్ట్ టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు నా దగ్గర. అంటే సబ్జెక్ట్ని అవపోసన బట్టే వాళ్ళ టీచర్స్ ఉన్నారు మన దగ్గర. అంత మంచి టీచర్స్ ఉన్నారు, దానివల్లనే రిజల్ట్ మంచిగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వాళ్ళు నిపుణులైన అధ్యాపకులచే బోధన జరుగుతుంది అన్నట్టు, దానివల్లనే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మ్యాథ్స్ మీరు ఎలా వస్తున్నారు మీ దగ్గర స్టూడెంట్స్ అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు స్టూడెంట్స్? నేను ఈ మీద ఒకటి ఏంటంటే, మనం కనుక చదువు కరెక్ట్గా చెప్తే వాళ్ళు ఎక్కడున్నా వెతుక్కొని వస్తారు అనే ఉద్దేశంతో నేను అయినా కానీ నాకు 100 మంది ఈజీగా వస్తారు. మనం ఈ సంవత్సరం సపోజ్గా ఈ సంవత్సరం సైనిక్ స్కూల్ రిజల్ట్ వచ్చింది, 9 మందికి వచ్చినాయి. రేపు నవోదయ కూడా ఒక 6-7 సీట్లు గ్యారంటీ వస్తాయి. ఇప్పుడు గురుకుల 46 సీట్స్ వచ్చినాయి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే, సార్ పలాంకాడ మంచిగా ఉందని ఆ సైల్ సార్ అక్కడ మంచిగా ఉంటుంది, ఖచ్చితంగా సీట్ వస్తుంది, మీకు సీటుగా చదువు కూడా వస్తుంది అని పిల్లలే చెప్తారు. అసలు వాళ్ళు పిల్లలు క్యాన్వాసింగ్ అన్నట్టు, మౌత్ టాక్ అంతే తప్ప ఇంక మనం పెద్దగా టీవీలు ఇచ్చి. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన, ఖచ్చితంగా పేదవాళ్ళకు కూడా అందరికీ మంచి చదువు అందాలన్న లక్ష్యంతో ఈ స్కూల్ పెట్టాను నేను. కాబట్టి వాళ్ళందరికీ ఒకటే, వచ్చినోడికి గట్టి చదువు చెప్తే వాడే 10 మంది చెప్తాడు. ఊరికే మనం పోయి రోజు తిరిగినా ఎవడు జాయిన్ కాడు. మీరందరికీ నేను ఒకటే చెప్తున్నాను సార్, ఎక్కడైతే మంచిగా కోచింగ్ ఇస్తున్నారని మీరు ఒక వారం రోజులు